Good afternoon, children. How are you? Dear children, మనం నెంబర్ సిస్టంలో ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాం. మీరు ఏం చేస్తారంటే లాస్ట్ ఇయర్ నవోదయ, సైనిక్, మిలిటరీ స్కూలు ఈ 3 పేపర్స్ని ఒకసారి చూసారనుకోండి, ఇప్పటి వరకు మనం చెప్పిన దాంట్లోంచి మినిమం 3 క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నమాట. 3 క్వశ్చన్స్ మినిమం వస్తున్నాయి. నేను మీకు ఆ పేపర్స్ కూడా పంపిస్తాను. 2020 తాలూకా మిలిటరీ స్కూలు, సైనిక్ స్కూలు, నవోదయ పేపర్స్, అలాగే 2021 తాలూకా సైనిక్ స్కూల్ పేపర్స్, ఇవన్నీ మీకు నేను పీడిఎఫ్ పంపిస్తాను అనమాట. ఇవి మీకు చెక్ చేసుకునేటప్పుడు మనం ఇప్పుడు అంటే ఈ స్టార్ట్ అయిన ఈ 15 డేస్లో మనం 3 మార్క్స్ గెయిన్ చేసాం. సో ఆ 3 మార్క్స్ అనవసరంగా వేస్ట్ అవ్వకూడదు. అందులోంచి ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా మనం చేసేటట్లు చూసుకోవాలి. అంటే ఏంటి, మనకు వచ్చేసినా మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోవాలి. సో మీ బుక్లు, మీ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, అవి కూడా అందులో ఉన్నవి చెయ్యాలి. మీకు ఇంకా నెట్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఇంకా బయట దొరికిన క్వశ్చన్స్ని మనం చెయ్యాలి. ఎంత ఎక్కువ టైం చేస్తే అంత రిజల్ట్ వస్తుంది అనమాట. ఓకే, నేను ఇచ్చినవే కాకుండా ఎక్కడ క్వశ్చన్ దొరికినా మీరు ఇక్కడ అయినవన్నీ ప్రతిదీ చెయ్యాలి. అలాగే ఇంగ్లీష్ కూడా మీరు ఏం చేయాలంటే ప్రజెంట్ ఇంగ్లీష్ డే బై డే అవుద్ది అనమాట. సో కొన్ని డేస్ తర్వాత రెగ్యులర్గా అవుద్ది. ఇంగ్లీష్ మీరు ప్రతిరోజు కూడా ఒక 10 కొత్త వర్డ్స్ని నేర్చుకోవాలి. పేపర్ చూస్తారు, హిందూ పేపర్ చూస్తారు, నెట్లో ఉంటుంది. ఇంటికి రాకపోయినా నెట్లో హిందూ పేపర్ ఉంటుంది. ఒక ప్యాసేజ్ తీసుకుంటారు, లేదా మీకు తెలిసిన స్టోరీస్ చదువుతారు. మీ క్లాస్ బుక్లో ఉన్న స్టోరీస్ చదువుతారు, అవి కంపల్సరీగా చదువుతారు. అందులో కొత్త వర్డ్స్ కనీసం ఒక 5 వర్డ్స్, నాకు ఈ రోజు నుంచి ఏం చేస్తారంటే 5 కొత్త వర్డ్స్ ఇంగ్లీష్లోని, వాటి తాలూకా మీనింగ్స్ చెప్పాలి, దాని తాలూకా ఆపోజిట్ వర్డ్స్ చెప్పాలి, దాని తాలూకా సిమిలర్ వర్డ్స్ చెప్పాలి. అంటే మీరు ఒక స్టోరీ చదివారనుకోండి, అందులో ఏమైనా తెలియని ఒక 5 వర్డ్స్ వస్తాయి. నీట్గా ఈరోజు డేట్ వేసి ఏ స్టోరీ చదివారో ఆ హెడ్డింగ్ పెట్టి అందులో తెలియని వర్డ్స్, ఆ స్టోరీ తాలూకా మెయిన్ థీమ్ ఏంటో నాకు పెట్టాలి. మీరు ఏం చేస్తారు, ఒక ఇంగ్లీష్ స్టోరీ చదువుతారు, చిన్నదైనా పర్లేదు. ఇంగ్లీష్ స్టోరీ చదివేసి దాని తాలూకా ఆ స్టోరీ తాలూకా థీమ్ రాస్తారు. సో ఇది క్లాస్ వర్క్ అనమాట, ప్రతిరోజు నేను చూస్తాను. సో ఇంగ్లీష్ స్టోరీ తాలూకా థీమ్ రాస్తారు. థీమ్ రాసి ఆ స్టోరీలోని 5 వర్డ్స్ తెలియని వర్డ్స్, వాటి తాలూకా సినానిమస్ అండ్ యాంటోనిమస్ రాయాలి. ఓకే, మీకు 5 వర్డ్స్ వస్తాయి, వాటి తాలూకా సినానిమస్ అండ్ యాంటోనిమస్ రాయాలి. ఇది మీ క్లాస్ వర్క్. కంపల్సరీగా క్లాస్ అయిపోయిన వెంటనే మీరు స్టోరీ చదవాలి. స్టోరీ చదివిన తర్వాత 5 వర్డ్స్ సిమిలర్ వర్డ్స్ రాయాలి, ఆపోజిట్ వర్డ్స్ రాయాలి, దాని తాలూకా థీమ్ రాయాలి. ఓకే, సో నెక్స్ట్ మనం ఇప్పుడు రోమన్ న్యూమరల్స్ గురించి తెలుసుకుందాం. ఏదమ్మా, రోమన్ న్యూమరల్స్. రోమన్ న్యూమరల్స్ గురించి తెలుసుకునేటప్పుడు ఈరోజు మనం ఏం చేస్తామంటే ఈ రోమన్ న్యూమరల్స్లోని 100 వరకు ముందు నేర్చుకుందాం. 100 వరకు నేర్చుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీకు అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. అంటే ఫస్ట్ టోటల్గా ఒకేసారి అన్నీ నేర్చుకోకుండా 100 వర్డ్స్ 100 రోమన్ నెంబర్స్ ఎలా రాస్తారో ముందు తెలుసుకుందాం. 100 రోమన్ నెంబర్స్ మీకు వచ్చేస్తే ఆటోమేటిక్గా మీకు మిగతా కూడా వస్తాయి. కాకపోతే కొంతమందికి తెలియని వాళ్ళకి ఒకేసారి అన్నీ చెప్పడం వల్ల అది కొద్దిగాలకి అన్ఈజీగా ఉంది. ఓకే, అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ముందు రోమన్ సింబల్స్ తెలుసుకుందాం. ఫస్ట్ రోమన్ సింబల్స్. జనరల్గా మనం లెటర్స్, మనం నెంబర్స్ రాసేటప్పుడు 0 నుంచి 9 డిజిట్స్ యూజ్ చేస్తాం. కానీ రోమన్స్ అంటే ఏన్షియంట్ రోమన్స్, సో రాజులు అనమాట, చక్రవర్తులు, వీళ్ళందరూ కూడా ఏం చేశారు, లెటర్స్ని యూజ్ చేసుకుంటూ నెంబర్స్ని ప్రిపేర్ చేశారు. మనకి నెంబర్స్ వేరు, లెటర్స్ వేరు. కానీ వీళ్ళు ఏం చేశారు, అక్కడ ఉన్న లెటర్స్ని యూజ్ చేసుకొని నెంబర్స్ని ప్రిపేర్ చేశారు. మనకి 0 ఉంది, కానీ వీళ్ళకి 0 లేదు. అలాగే మనకి ప్లేస్ వాల్యూ ఉంటుంది. 2 అనేది ఒక దగ్గర ఉంటే ఒకలాగా ఉంటుంది. సో యూనిట్ ప్లేస్లో ఉంటే దాని వాల్యూ ప్లేస్ వాల్యూ వేరు, టెన్స్లో ఉంటే ప్లేస్ వాల్యూ వేరు, హండ్రెడ్స్లో ఉంటే ప్లేస్ వాల్యూ వేరు. కానీ వీళ్ళకి అలాంటి ప్లేస్ వాల్యూ లేదు. ఈ 2 పాయింట్లు గుర్తుంచుకోండి. ఎందుకంటే బిట్లో అడుగుతాడు, రోమన్ నెంబర్స్లో 0 ఉంటుందా, ఉండదు. ఈ పాయింట్ నాకు రాసి హోంవర్క్లో చూపించాలి. క్లాస్ వర్క్లో నేను చెప్తున్న ప్రతి పాయింట్ నాకు నోట్స్లో కనిపించాలి.
సో నోట్ ఏంటి, రోమన్ నెంబర్స్లో జీరో ఉండదు, దేర్ ఈజ్ నో జీరో, దేర్ ఈజ్ నో జీరో. సో జీరో ఉండదు. అలాగే ప్లేస్ వాల్యూ ఉంటుందా, ప్లేస్ వాల్యూ ఉండదు, నో ప్లేస్ వాల్యూ. ఇక్కడ మనకి మధ్య మధ్యన ఒక చిన్న చిన్న నోట్లు వస్తాయి, అంటే అవి మనం అబ్జర్వ్ చేయాలి. ఆ నోట్లు అన్నీ ఒక దగ్గర రాసుకొని నాకు చూపించాలి. అందుకే వీడియో మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నోట్స్ అనేది మళ్ళీ ఒకసారి వీడియో చూస్తూ ఏం చెప్పాను, ఏం చేయాలి, ఇది ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేయాలి. సో ముందు రోమన్ నెంబర్స్ తర్వాత సింబల్స్ని మనం చూద్దాం. మీ అందరికీ తెలుసు, ముందు సింబల్స్ ఏంటంటే, సో జనరల్గా మనం తీసుకుని మీకు తెలుసు ఐ అంటే ఎంతమ్మా 1, ఐ అంటే ఎంతమ్మా 1. సో తర్వాత మీకు తెలుసు ఏంటి వి అంటే ఎంతమ్మా 5, అంతే కదా. తర్వాత ఏంటి ఎక్స్ అంటే ఎంతమ్మా 10, ఎక్స్ అంటే ఎంతమ్మా 10. తర్వాత ఏంటి ఎల్ అంటే ఎంతమ్మా 50. తర్వాత సి అంటే ఎంతమ్మా 100, సి అంటే ఎంతమ్మా 100. తర్వాత డి అంటే ఎంతమ్మా 500. చూడండి కనిపిస్తుందా లేదా, నేను అందుకే మాట్లాడుతున్నాను. ఎం అంటే ఎంత 1000. ఈ 7 లెటర్స్ మనకు తెలిస్తే రోమన్ నెంబర్స్ వచ్చేస్తాయి. అంటే మనం 1000 రాయాలంటే 1000 వేస్తాం, కానీ వాళ్ళు ఏం వేసేస్తారు, ఎం అని వేసేస్తారు, సింపుల్. 100 రాయాలంటే 100 రాస్తాం, కానీ వాళ్ళు ఏం రాస్తారు, సి రాసేస్తారు. 500 రాయాలంటే డి రాస్తారు, ఎల్ రాయాలంటే 50 రాస్తారు. అంటే వీటిని యూజ్ చేసుకుంటూ మనం ఏం చేస్తాం, రోమన్ నెంబర్స్ రాస్తాం. రోమన్ నెంబర్స్ రాసేటప్పుడు ఏవి రాస్తామంటే ఫస్ట్ 100 వరకు ఉన్నవి నేర్చుకుందాం, తర్వాత ఏం చేస్తాం, నెక్స్ట్ క్లాస్లో మొత్తం ఓవరాల్గా నేర్చుకుందాం. ఎందుకంటే ఒకేసారి అంటే కష్టం అయిపోద్ది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకుందాం. ఐ అంటే ఎంతమ్మా 1, వి అంటే ఎంతమ్మా 5, ఎక్స్ అంటే ఎంతమ్మా 10, ఎల్ అంటే ఎంతమ్మా 50, సి అంటే ఎంతమ్మా 100, డి అంటే ఎంతమ్మా 500, ఎం అంటే ఎంతమ్మా 1000. సో నీట్గా మీరు వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు రూల్స్ చూద్దాం. రూల్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ రూల్ చూద్దాం. రూల్స్లో ఫస్ట్ వన్, నేను ఇది మీకు నోట్స్ కూడా పీడిఎఫ్ రేపు పంపిస్తాను, ఎందుకంటే రేపు మొత్తం అవుద్ది కదా. ఓవరాల్గా నోట్స్ అనేది కూడా రేపు పంపిస్తాను. అలాగే ఈ సండే మీకు ఏముంటుంది, ఇప్పుడు వరకు అయిన నెంబర్ సిస్టమ్ మొత్తం అయిపోయినట్టే. సండేకి మీకు మొత్తం అయిపోద్ది. నెంబర్ సిస్టమ్ మీద మీకు కంట్రీస్ క్యాపిటల్స్ ఇచ్చాను కదా, దాని మీద ఇంగ్లీష్ మీద 3 కలిపి మీకు ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. ఓఎంఆర్ షీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఓఎంఆర్ షీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఓఎంఆర్ షీట్ మీకు వాట్సాప్లో పంపిస్తారు. అది మీరు బయట ప్రింట్అవుట్ తీసుకుని దాన్ని షేర్ చేసి మళ్ళీ నాకు పెట్టాలన్నమాట, టైంలో పెట్టాలి, అది మెయిన్. ఓకే, సో ఇక్కడ రూల్స్ చూద్దాం. ఫస్ట్ రూల్ ఏంటంటే రిపిటేషన్ అనమాట. రిపిటేషన్ ఆఫ్ రోమన్ న్యూమరల్స్. అంటే రోమన్ న్యూమరల్స్లో రిపిటేషన్ వచ్చిందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం నెంబర్ తీసుకున్నాం 100 అంటే ఇంకేం లేదు, నెంబర్ డైరెక్ట్గా తెలిసిపోతుంది. కానీ వాళ్ళు ఏం చేశారు, ఇది కోడింగ్ అనమాట. ఇది అంటే ఈ లెటర్ని వాడుకొని నెంబర్ని తయారు చేస్తున్నారు. ఆ కోడ్ని మనం ఎక్స్పెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రిపిటేషన్ అనమాట. రిపిటేషన్ ఏ లెటర్స్ని రిపిటేషన్ చేస్తారు అవి కూడా చెప్తారు. రిపిటేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఉందనుకోండి, ఐ ఒకటే ఉంది. ఒకవేళ మీకు 2 ఐస్ కనిపించాయి అనుకోండి, రిపిటేషన్ మీన్స్ ఎడిషన్ అనమాట. రిపిటేషన్ మీన్స్ ఎడిషన్. రిపిటేషన్ మీన్స్ ఎడిషన్. అంటే ఐ అంటే మీకు తెలుసు ఎంతమ్మా 1 + 1 అంటే ఎంత 2, అంతేనా? అలాగే ఐ 2, 3 ఉన్నాయనుకోండి 1 1 1, అప్పుడేమవుతుంది 1 + 1 + 1. మీకు తెలిసిన జాగ్రత్త వినండి. ఓకే, నెక్స్ట్ అలాగే తీసుకుందాం, ఎక్స్ తీసుకుందాం. ఎక్స్ అంటే ఎంతమ్మా, దిస్ వన్ ఎగ్జాంపుల్ 1 అండ్ దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ 2, దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ 3. సో ఎక్స్ తీసుకున్నాను, ఎక్స్ 2 తీసుకున్నాను, ఎక్స్ అంటే ఎంతమ్మా 2x కాబట్టి 10 + 10 ఎంతమ్మా 20. అదే 3x's ఉన్నాయనుకోండి, అప్పుడైతే ఎంత అవుద్ది
10 ప్లస్ 10 ప్లస్ 10 అంటే ఎంతమ్మా 30. అంటే రిపిటేషన్ మీన్స్ ఎడిషన్ అనమాట. రిపిటేషన్ అంటే ఏంటమ్మా ఎడిషన్. సో ఇప్పుడు జనరల్గా తీసుకుందాం. ఏ లెటర్ని రిపిటేషన్ చేయొచ్చు, ఏ లెటర్స్ని రిపిటేషన్ చేయొచ్చు. సో ఇప్పుడు మరి 10 కదా, 10 ఉంది కాబట్టి ఆల్రెడీ సింబల్ ఉంది కాబట్టి 5 వేసి వచ్చా. 5 వేయకూడదు, అంటే బిని రిపిటేషన్ చేయకూడదు. మనం ఏంటంటే రిపిటేషన్ చేయొచ్చు, ఐని రిపిటేషన్ చేయొచ్చు, ఎక్స్ని రిపిటేషన్ చేయొచ్చు, సిని రిపిటేషన్ చేయొచ్చు, ఎంని రిపిటేషన్ చేయొచ్చు. సో ఈ రెపిటేషన్ అంటే ఏంటి, ఒకే లెటర్స్ 2 సార్లు వచ్చిందనుకోండి, వాటిని యాడ్ చేయాలి. సో యాడ్ చేయాలి, ఓకే. అలాగే మనం ఏం చేయాలి, ఏ లెటర్స్ని రెపిటేషన్ చేయొచ్చు, ఏ లెటర్స్ని రిపీటెడ్ చేయొచ్చు. ఐ ఎక్స్ సి ఎం, ఐ ఎక్స్ సి ఎం కెన్ బి రిపీటెడ్. సో ఏ లెటర్స్ని రిపీటెడ్ చేయొచ్చు, ఇందులో నోట్ అన్నమాట. ఐ X C M can be repeated. నోట్స్ నీట్గా రాసుకొని చూపించండి. ఏదైనా రాంగ్ నేను చెప్తే నాకు ఇంటిమేట్ చేయాలి. ఓవర్లుక్లో చెప్పి వచ్చు కదా, నేను ఎవరైనా చెప్తారు. VLD are not repeated. సో ఏంటంటే రిపీట్ అవుతాయి, ఐ ఎక్స్ సి ఎం. ఒక్కొక్క లెటర్ విడిచిపెట్టేస్తారు అంతే. ఐ తర్వాత డి రిపీట్ అవ్వదు, ఎల్ రిపీట్ అవ్వదు, డి రిపీట్ అవ్వదు. సో VLD ఆర్ నాట్ రిపీటెడ్. అలాగే ఇక్కడ రిపీటెడ్ ఉన్నాయి కదా, అలాగే 1లు ఉన్నాయి కదా, ఎన్ని 1లైనా వేసుకోవచ్చా, ఎక్స్లో ఎన్ని 1లైనా వేసుకోవచ్చా, అలా కాదు. ఏ సింబల్ కూడా కెనాట్ బి రిపీటెడ్ మోర్ దాన్ 3. మ్యాక్సిమం ఎన్నిసార్లు రిపీట్ అవుద్ది, మ్యాక్సిమం రిపీటేషన్ ఓన్లీ 3. ఓన్లీ 3 మ్యాక్సిమం రిపిటేషన్ ఎంత, ఓన్లీ 3. సో సింబల్స్ ఏంటి, ఐ పి ఎక్స్ ఎల్ సి డి ఎం, ఓకే. ఇందులో ఐ ఎంత మనం తీసుకున్నాం. ఇందులో ఫస్ట్ రూల్ ఏంటి, రిపిటేషన్ అనమాట. రిపిటేషన్ అంటే ఏంటి, ఒకే లెటర్ ఎన్నిసార్లు వస్తుంది అనుకోండి, వాటిని యాడ్ చేసేస్తారు. అయితే ఏ లెటర్ని రిపిటేషన్ తీసుకోవచ్చు, ఐ ఎక్స్ సి ఎంని రిపిటేషన్ చేసుకోవచ్చు. VLDని రిపిటేషన్ చేయలేము, VLDని యాడ్ చేయలేము, అవి రావు అనమాట, రిపీటెడ్గా అవ్వవు. ఏంటంటే VLD, ఎందుకంటే 10 ఉందనుకోండి, 2 5 చేసి వచ్చా వేయకూడదు కదా. 50 ఉందనుకోండి, 5 50 మనకి ఏం తీసుకుందాం, 50 అంటే 100 ఉందనుకోండి, 100 అంటే 250 చేసి కదా మేటి, వేయలేం కదా. సో 1000 ఉందనుకోండి, 2 డీలు వేసి కదా మేటి, వేయలేం, ఎందుకంటే ఆల్రెడీ దే హ్యావ్ సమ్ సింబల్స్. అలాగే వచ్చే లెటర్ అనేది ఎన్ని టైమ్స్ వస్తుంది, మ్యాక్సిమం 3 టైమ్స్ మాత్రమే వస్తుంది. దట్ ఈస్ రూల్. నెక్స్ట్ చూద్దాం, అర్థమైంది కదా. నెక్స్ట్ చూద్దాం, రూల్ నెంబర్ 2 చూస్తాం. అంటే ఫస్ట్ రిపిటేషన్ ఆఫ్ రోమన్ న్యూమరల్స్ మీన్స్ ఎడిషన్ అన్నమాట. రిపిటేషన్ ఆఫ్ రోమన్ న్యూమరల్స్ మీన్స్ ఎడిషన్. ఏ సింబల్ని 3 టైమ్స్ కన్నా ఎక్కువ టైం తీసుకోలేము, అది. రూల్ నెంబర్ 2 తీసుకుందాం. రూల్ నెంబర్ 2 మనం తీసుకునేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటిలో స్మాలర్ ఏది, ఐ, బిగ్గర్ ఏది, వి. పక్కన 1 వచ్చింది అనుకోండి, అంటే బిగ్గర్ నెంబర్ తర్వాత ఇమీడియట్గా స్మాలర్ నెంబర్ వచ్చింది. ఆఫ్టర్ స్మాలర్ నెంబర్ కమ్స్ ఫ్రమ్ బిగ్గర్ నెంబర్, దెన్ వీ హ్యావ్ టు యాడ్ ద స్మాలర్ నెంబర్ టు బిగ్గర్ నెంబర్ వాల్యూ. సో స్మాలర్ నెంబర్ వాల్యూ ఎంత, బిగ్గర్ నెంబర్ వాల్యూ ఎంత, 5. స్మాలర్ నెంబర్ వాల్యూ ఎంత, 1. 5 + 1 ఎంతమ్మా, 6. సో సెకండ్ రూల్ ఏంటి, when smaller numeral comes from bigger numeral, after bigger numeral,
then we have to add the smaller value to the bigger value. Okay, smaller value when right side మనకి bigger value వస్తే మనం ఏం చేయాలి, దాన్ని యాడ్ చేయాలి. ఆఫ్టర్ అన్నమాట, ఆఫ్టర్ వస్తే దాన్ని ఏం చేయాలి, యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 i's ఉంటాయి. స్మాలర్ నెంబర్స్ ఐ అనేది బిగ్గర్ తర్వాత వచ్చింది అంటే 5 + 1 + 1 అంటే ఎంతమ్మా 7. దేనా సో ఇదంతా 5 + ఎన్ని ఐస్ 3, 5 + 1 + 1 + 1 అంటే ఎంత అవుద్దమ్మా 8. అంటే ఎప్పుడైనా స్మాలర్ అనేది బిగ్గర్ తర్వాత వస్తే ఆ రెండింటిని ఏం చేయాలమ్మా, యాడ్ చేయాలన్నమాట, యాడ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకుందాం. సో x1 తీసుకుందాం, ఇది 10 + 1 అంటే ఎంతమ్మా 11. అలాగే x3 తీసుకుందాం, 10 + 5 అంటే ఎంతమ్మా 15. అలాగే l ఎంత 50 అని, lv తీసుకుందాం, 50 + 5 ఎంత 55. సో అర్థమైందమ్మా. సో lx తీసుకోండి కావాలంటే, lx ఎంత 50 + 10 అంటే ఎంతమ్మా 60. సో ఏదైనా మీరు తీసుకోవచ్చు. స్మాలర్ నెంబర్తో తర్వాత లెటర్తో వస్తే ఏం చేయాలి, ఆ రెండింటిని యాడ్ చేయాలి, ఆ రెండింటిని యాడ్ చేయాలి. సో నెక్స్ట్ రూల్ నెంబర్ 3 తీసుకుందాం. రూల్ నెంబర్ 2, రూల్ నెంబర్ 1 ఏంటి, రిపిటేషన్. ఏ లెటర్స్ రిపీట్ అవుతాయి, ఐ, ఎక్స్, సి, ఎం అనేవి రిపీట్ అవుతాయి. ఏ లెటర్స్ రిపీట్ అవ్వవు, వి, ఎల్, డి రిపీట్ అవ్వవు. ఎన్నిసార్లు రిపీట్ అవుతాయి, 3 times. రిపీట్ అయినప్పుడు ఏం చేయాలి, ఎడిషన్ చేయాలి. రెండో రూల్ ఏంటి, రెండో రూల్ తీసుకునేటప్పుడు బిగ్గర్ తర్వాత స్మాలర్ వస్తే ఆఫ్టర్ వస్తే అప్పుడు ఆ రెండింటిని ఏం చేయాలి, యాడ్ చేయాలి. ఓకే, ఏ లెటర్స్ రిపీట్ అవ్వవు గుర్తుంచుకోండి, వి, ఎల్, డి రిపీట్ అవ్వవు. నెక్స్ట్ చూద్దాం రూల్ 3. ఈ రూల్ అనేది మీరే నీట్గా రాసి నాకు చూపించాలి, నేను పీడిఎఫ్ తర్వాత పంపిస్తాను. సో బిగ్గర్ లెటర్ తర్వాత స్మాలర్ లెటర్ వచ్చింది అనుకోండి, యాడ్ చేశారు. అదే స్మాలర్ లెటర్ అనేది బిగ్గర్ లెటర్ ముందు వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ వి, ఐ స్మాలర్ లెటర్ కమ్స్ బిఫోర్ ద బిగ్గర్ లెటర్, అప్పుడు ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేసేయాలి. సబ్ట్రాక్ట్ చేసేయండి, దీని వాల్యూ ఎంత, బిగ్గర్ నెంబర్లోంచి తీయాలి కదా. 5 - 1 ఎంత 4. దెన్ సో అలాగే ఇక్కడ ఇంకొక 1 వేసి వచ్చా వేయకూడదు కదా. 3 అంటే ఏంటి, 3 i's. ఓకే, అలా కాకుండా ఇలా వేసాను అనుకోండి. ఇప్పుడు ఇది చెప్పండి, 10 - 1 అంటే ఎంతమ్మా 9. 10 - 1 ఎంతమ్మా 9. సో మనకి ఎగ్జాంపుల్స్ అనేవి ఏవైనా రాసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ lx, ఇదే x దీనికి రైట్ సైడ్ రాస్తే, ఇదే దీనికి రైట్ సైడ్ రాస్తే ప్లస్ చేయాలి, ఇదే రైట్ సైడ్ రాస్తే ప్లస్ చేయాలి, ఇదే x రైట్ సైడ్ రాస్తే ఏం చేయాలి, ప్లస్ చేయాలి. కానీ x ఎక్కడ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది అంటే మైనస్ చేయాలి. దేనిలోంచి బిగ్గర్ నెంబర్ ఏది 50. 50 - 10 ఎంతమ్మా 40. ఓకే, 50 - 10 ఎంతమ్మా 40. సో లెఫ్ట్ సైడ్ ఉంటే ఏం చేయాలి, మైనస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం పెద్ద నెంబర్ 100 వరకు తీసుకున్నాం కదా, సి తీసుకున్నాం, సికి లెఫ్ట్ సైడ్ ఎక్స్ వేసాను అనుకోండి. రైట్ సైడ్ వేస్తే ఏం చేయాలి, సికి లెఫ్ట్ సైడ్ ఎక్స్ వేసాను, రైట్ సైడ్ వేస్తే ఏం చేయాలి, ప్లస్ చేయాలి. అదే లెఫ్ట్ సైడ్ వేస్తే మైనస్ చేయాలి. దేంట్లోంచి 100 - 10 ఎంతమ్మా 90. ఓకే, సో ఇది రూల్ 3 అన్నమాట. ఒకసారి 3 రూల్స్ రివైజ్ చేసుకోండి. అయితే ఇక్కడ సబ్ట్రాక్ట్ అన్నీ చేయలేం. ఇక్కడ ఒక నోట్ చూసుకుందాం, వి, ఎల్, డి అవి రిపీట్ అవ్వవు, సబ్ట్రాక్ట్ చేయలేము కూడా. V, L, D are not subtracted. V, L, D ని సబ్ట్రాక్ట్ చేయలేము. I అనేది దేని నుంచి సబ్ట్రాక్ట్ చేయొచ్చు, V, X నుంచి సబ్ట్రాక్ట్ చేయొచ్చు. ఓకే, I అనేది దేని నుంచి సబ్ట్రాక్ట్ చేయొచ్చు, V, X నుంచి సబ్ట్రాక్ట్ చేయొచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేద్దాం, విఎక్స్ అని రాసాం అనుకోండి. విఎక్స్ అని రాస్తే జనరల్గా ఎక్స్ అంటే ఎంత 10 కదా, ఇదెంత 5, 10 మైనస్ 5 5, కానీ ఆల్రెడీ ఆ 5 8 ఉంది సింబల్ 5, కాబట్టి ఇది అవుద్దా, ఇది ఓకే. మిగతాది ఒకసారి రివైజ్ చేయండి 1 minute.